అక్బర్ బీర్బల్ కథలు 15వ శతాబ్దంలో భారతదేశం పాడి పంటలతో ధనధాన్యాలతో తొలుతూగుతూ ఉండేది. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ఆ పైన ఉండే ముస్లిం రాజ్యాలు కరువు కాటకాలతో దారిద్ర్యంతో తిండికి బట్టకు మొహం వాచి వాటి కోసం ఒకరినొకరు చంపుకోవటానికి కూడా వెనుకాడనటువంటి పరిస్థితుల్లో ఉండేవి. భారతదేశం గురించి వ్యాపారం కోసం సముద్రయానం చేసే కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకున్న ఆ రాజ్యాల వాళ్ళు ఈర్ష్య అసూయలతో రగిలిపోతూ తమ దురదృష్టానికి చింతించేవాళ్ళు. ఖాందహార్ ప్రాంతం నుండి బాబర్ కొంతమందిని వెంట తీసుకుని భారతదేశం చేరి రాజ్యాలను ఆక్రమించుకోవటం ప్రారంభించాడు. భారతీయ రాజులు క్షత్రియ ధర్మాలను యుద్ధనీతిని పాటించేవారు. కానీ అవన్నీ మూర్ఖుల ముందు వేదాలను వల్లించినట్లుగానే మిగిలిపోయాయి. కత్తి ఎత్తితే కుట్రతోనో కుతంత్రంతోనో ఎదుటివాడి కుత్తుక మాత్రమే తెగనరకాలని తెలిసిన ఆ మూర్ఖులు క్షత్రియ ధర్మాన్ని రాజనీతిని విడిచిపెట్టేసి వేలకాని వేలలోనూ ముఖాముఖిగా కాక దొంగచాటుగాను తమ శత్రువు అనుకున్న వారి తలలను తమ కత్తులకు కానుకగా ఇచ్చారు. భారతరాజుల ఘటనలు ప్రతిఘటనలు ఎదుర్కొంటూనే బాబర్ మొఘలు వంశాన్ని స్థాపించాడు. ఆ చిరకాలంలోనే తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు బాబర్. బాబర్ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని అతని కొడుకు హుమాయూన్ ఏలాడు. అతన్ని మరో ముస్లిం రాజైన షేర్షా జయించి ఆ సామ్రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు. షేర్షాకి దొరకకుండా గర్భవతి అయిన తన భార్యను తీసుకుని అడవిల్లోకి పారిపోయి తలదాచుకున్నాడు హుమాయూన్. అడవుల్లో కందమూలాలు పళ్ళు ఫలాలు తిన్నా కూడా హుమాయూన్లో షేర్షా మీద పగ కానీ తండ్రి స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం మీద కాంక్ష కానీ అతనిలోంచి పోలేదు. అడవులలోనే హుమాయూన్కి ఒక కొడుకు పుట్టాడు. అతనికి అక్బర్ అన్న పేరు పెట్టాడు హుమాయూన్. కొడుకు పుట్టినాక నమ్మకమైన అనుచరులతో తన పాచికలు కదపటం మొదలుపెట్టాడు హుమాయూన్. కొన్నాళ్లకి అతని ప్రయత్నాలు ఫలించాయి. షేర్షాను పడదోసి మొఘల్ సామ్రాజ్యపు పగ్గాలను మళ్లీ తన చేతుల్లోకి తీసుకున్నాడు అతను. రాజ్యం హస్తగతం అయిందన్న ఆనందం ఎక్కువ కాలం అనుభవించే అవకాశం హుమాయూన్కి కలగకుండానే అతను మరణించాడు. హుమాయూన్కి అత్యంత విశ్వాసపాత్రుడు, తిరిగి రాజ్యం అతని చేతులలోకి రావటానికి కీలకమైన పాత్రను పోషించినవాడు బైరామ్ ఖాన్. అతను హుమాయూన్ మొఘల సామ్రాజ్యానికి సర్వ సైన్యాధిపతి. హుమాయూన్ మరణించే నాటికి అక్బరు వయస్సు 13 సంవత్సరాలు. ఆ వయస్సులోనే మొఘల్ సామ్రాజ్యానికి అతన్ని మూడో రాజును చేసి తను వెనుకుండి పాలనా వ్యవహారాలు రాజకీయ కుతంత్రాలు చేశాడు. 13వ ఏట సింహాసనాన్ని ఎక్కిన అక్బరు ఇంత సామ్రాజ్యానికి వారసుడైన తను అడవుల్లో ఎందుకు పుట్టాడో కొంతకాలం ఎందుకు పెరిగాడో తెలుసుకుని శత్రువు అని తన మనసుకు తోచిన వాడినల్లా అధికారంతోనో కుతంత్రంతోనో బలి చేస్తూ మొఘల్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించి ఢిల్లీ కోటని తన వశం చేసుకున్నాడు. మొఘలుల కత్తులకు రక్తదాహార్తి, మొఘలుల మనసులకు శత్రుభయం, ఈ రెండూ నిండుగానే ఉన్న అక్బర్కి ఈ రెండింటితో పాటు సాహిత్యం అంటే మహాప్రీతి. ప్రపంచానికి బట్ట కట్టడం నేర్పిన భారతదేశంలో సాహిత్యకారులకు సాహితీప్రియులకు కొదవేముంది? కాకపోతే వారంతా హిందువులు. అక్బర్కి ఉన్న ఈ సాహిత్య ప్రీతే అతన్ని హిందువులకు దగ్గర చేసింది. అతని చుట్టూ 10 మంది మిత్రులుంటే అందులో 8 మంది హిందువులే ఉండేవారు. ఇక బీర్బల్ గురించి చెప్పుకుందాం. మధ్యప్రదేశ్లోని పతన్ అనే గ్రామంలో చంద్రశేఖరుడు అనే పూజారి ఉండేవాడు. అతడే బీర్బల్ తండ్రి. చంద్రశేఖరుడు ఇటు శాస్త్రాలలోనూ అటు సాహిత్యంలోనూ దిట్టమైనవాడు. తండ్రి లక్షణాలతో పాటు సమయస్ఫూర్తిని కూడా పుణికిపుచ్చుకున్నాడు బీర్బల్. ఎటువంటి కష్టమునైనా చిరునవ్వుతో భరించగల ఓర్పు, తన తెలివితేటలతో మాటలతో ఎంతటి వారి మనసునైనా దోచుకోగలిగే నేర్పు బీర్బల్ సొంతం. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. వయసొచ్చేసరికి తండ్రి చనిపోయాడు. ఒంటరివాడైపోయిన బీర్బల్లో మునుపటి ఉత్సాహం తగ్గింది. అది గమనించిన అతని మిత్రుడు, మిత్రమా, నీ తెలివితేటలు అమోఘమైనవి. ఎంతటి వజ్రమైనా సానపడితేనే దాని విలువ తెలుస్తుంది. అలాగే ఎంతటి తెలివైన వాడికైనా రాజాశ్రయం దొరికితేనే వాడి విలువ 10 మందికి తెలుస్తుంది. లేదంటే మన ఊరిలో ఉండే బావిలో కప్పలాగా బ్రతికేయాలి. నా మాట విను. నువ్వు తక్షణమే బయలుదేరి ఢిల్లీ వెళ్ళి ఎలాగోలా తంటాలు పడి అక్బరు పాదుషా ప్రాపకం సంపాదించుకో.
నీ జీవితం లోటు లేకుండా గడిచిపోతుంది. నీ తెలివితేటలు నలుగురికి ఉపయోగపడతాయి అని చెప్పాడు. నా మాట వినుమిత్రమా, నువ్వు ఢిల్లీ వెళితే తప్పకుండా అక్బర్ పాదుషాని మెప్పించి రాజాశ్రయం పొందుతావని నా మనసు బలంగా చెబుతోంది. ఆ దేవుడి మీద భారం వేసి నువ్వు నీ ప్రయత్నం చెయ్యి, అంతా మంచే జరుగుతుంది అంటూ బీర్బల్కి ఉత్సాహాన్ని ధైర్యాన్ని నూరిపోశాడు ఆ స్నేహితుడు. స్నేహితుడు చెప్పినట్లే దూరాభారం గురించి ఆలోచించకుండా దేవుడి మీద భారం వేసి ఢిల్లీ బయలుదేరాడు బీర్బల్. దేవుడి చల్లని చూపు, మిత్రుడి మంచి మనసు, అతని తెలివితేటలు ఏదైనా కానీ బీర్బల్కి అక్బర్ చక్రవర్తి ప్రాపకం దొరికింది. కొన్నాళ్ళకి అక్బర్ చక్రవర్తికి బీర్బల్ సన్నిహితుడయ్యాడు. ఇద్దరివి రెండు మతాలు అయినా వాళ్ళ మధ్య అభిమానానికి అనురాగానికి అవి అడ్డు కాలేదు. మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ చక్రవర్తి పాలనలో తన మాటలతో చేతలతో బీర్బల్ చేసిన హాస్య చతురత విన్యాసాలు అంతా ఇంతా కావు. అక్బర్ బీర్బల్ల సాన్నిహిత్యాన్ని సునిశితంగా పరిశీలించిన వాళ్ళు ముందు అక్బర్ చక్రవర్తి చెప్పాడు, బీర్బల్ విన్నాడు. తరువాత బీర్బల్ చెబుతూనే ఉన్నాడు, అక్బర్ వింటూనే ఉన్నాడు అంటూ వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని ముచ్చటగా చెబుతారు. ఎన్నాళ్ళు పోయినా ఈ అక్బర్ బీర్బల్ కథలు కొత్తగానే ఉంటాయి. ఎప్పుడు చదివినా ఈ కథల్లోని బీర్బల్ కొంటితనం నవ్వుని పుట్టిస్తూనే ఉంటుంది. ఇక మనం అక్బర్ బీర్బల్ కథల్లోకి వెళ్ళిపోదాం. తగిన శాస్తి. మిత్రుడు చెప్పిన సలహాతో ఎంతో కష్టపడి మధ్యప్రదేశ్ నుండి ఢిల్లీ చేరుకున్నాడు బీర్బల్. ప్రయాణపు అలసట, నిద్రాహారాలు లేక ముతక బట్టలు, రేగిపోయిన జుత్తుతో బిచ్చగాడిలా ఉన్నాడతను. కోటదారి కోసం వాళ్ళని వీళ్ళని అడుగుతూ మొత్తం మీద చేరుకున్నాడు. కోటను చూడగానే బీర్బల్కి అలసట, ఆకలి దప్పులు మాయమైపోయి కొత్త ఉత్సాహం పొంగుకొచ్చింది. ఒళ్ళు మరిచిన ఆనందంతో సరాసరి కోట ముఖద్వారం చేరుకుని లోపలికి వెళ్ళబోయాడు. ఏయ్ ఆగు, ఎవరు నువ్వు అంటూ ఎక్కడ్నుంచో ఓ అరుపు ఖంగుమంటూ వినిపించటంతో ఎక్కడున్నవాడు అక్కడున్నట్లు బొమ్మలా బిగుసుకుపోయాడు. ఓ ద్వారపాలకుడు వచ్చి బీర్బల్కి అడ్డంగా నుంచొని మళ్ళీ అదే ప్రశ్నను గద్దిస్తూ అడిగాడు. అయ్యా, నా పేరు బీర్బల్, మాది మధ్యప్రదేశ్. అక్బరు చక్రవర్తిని కలుసుకుని వారి ఆస్థానంలో కొలువు చేద్దామని వచ్చాను అంటూ వినయంగా చెప్పాడు. బీర్బల్ అవతారం చూసి ఆ ద్వారపాలకుడు వ్యంగ్యంగా నవ్వుతూ, నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది కోటకి కొత్త మొహమని, అందుకే మంచి మర్యాద లేకుండా తలుపులు తెరుచుకున్నాయి కదా అని లోపలికి దూరిపోతున్నావు, పో ఇక్కడి నుంచి అంటూ కసరుకున్నాడు. సిగ్గు విడిచి బీర్బల్ తన పరిస్థితి అంతా ఆ ద్వారపాలకుడికి చెప్పుకున్నాడు. చాలేవయ్యా, గొప్ప కథ చెప్పావు. ఇలాంటి కథలు రోజుకు 100 వింటాను. ఈ కథలు నాకు చెప్పకు. ముందు నాకేదైనా నజరానా చెల్లించుకుంటేనే లోపలికి నిన్ను పోనిచ్చేది అని చెప్పాడు. ఎంతసేపు బ్రతిమాలినా ఆ ద్వారపాలకుడి మనసు మాత్రం కరగలేదు. చివరికి ఆ ద్వారపాలకుడిని ఒప్పించటానికి గొప్ప ఉపాయమే ఆలోచించాడు బీర్బల్. అయ్యా ద్వారపాలకుడు గారు, మీరు నన్నిప్పుడు లోపలికి వెళ్ళనిస్తే తిరిగి వచ్చేటప్పుడు చక్రవర్తి నాకు ఏమిస్తే అందులో సగం తప్పకుండా మీకిస్తాను. ఇచ్చిన మాట తప్పటం మా ఇంట వంట లేదు అంటూ అతని చేతిలో చెయ్యి వేశాడు. నీ మాట నమ్మొచ్చంటావా? బీర్బల్ అంత చెప్పినా అనుమానంగానే అడిగాడు ఆ ద్వారపాలకుడు. అయ్యో, నేను చెప్పింది నిజమే. ఈ నిజాన్ని ఎలా చెప్పించను? పోనీ నువ్వు నాతో వస్తే ఇదే మాట అక్బర్ చక్రవర్తి ముందు ఒప్పుకుంటాను, సరేనా? అప్పుడన్నా నువ్వు నమ్ముతావా అంటూ ధీమాగా అడిగాడు బీర్బల్. అది చక్రవర్తి సమక్షంలోకి వెళ్ళే విషయం కాదని బీర్బల్కి తెలుసు. అలా అంటే కానీ ఆ ద్వారపాలకుడు ముందు ఒప్పందానికి తలాడించి తనని లోపలికి పంపిస్తాడని తెలుసు. భగవంతుడు కొంతమందికి ఐశ్వర్యం ఇచ్చి బుద్ధిని సంపాదించుకుని బ్రతకమంటాడు, కొంతమందికి బుద్ధిని ఇచ్చి ఐశ్వర్యం సంపాదించుకోమంటాడు. బీర్బల్ రెండో కోవకి చెందినవాడు. అయ్యో, ఎంత మాటన్నావు! నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది నువ్వెంత నిజాయితీపరుడువో. ఇంత చిన్న విషయానికి చక్రవర్తి అంతటి వాడిని సాక్ష్యంగా ఉండమనటం ఏం బావుంటుంది చెప్పు. అయినా నువ్వు లోపల నుంచి బయటికి వెళ్ళాలంటే ఇదే దారి కదా. నేనిక్కడే కూర్చుంటానుగా, ఇందులో ఇంకేముంది? ముందు నువ్వు లోపలికి వెళ్ళి చక్రవర్తిని బాగా మెప్పించి ఎక్కువ మొత్తంలో ధనం రాబట్టుకునిరా. తన తప్పును కప్పిపుచ్చుకుంటూ బీర్బల్ని లోపలికి వెళ్ళమంటూ తొందర పెట్టాడు ఆ ద్వారపాలకుడు. తన పాచిక పారినందుకు మనసులోనే నవ్వుకుంటూ
దర్జాగా లోపలికి నడిచాడు బీర్బల్. బీర్బల్ అక్బరు దర్శనం చేసుకుని నమస్కరించాడు. అతని అవతారం చూసిన చక్రవర్తి, నిన్ను చూస్తుంటే నాకు ఉన్న పలానా ధనవంతుణ్ణి చెయ్యాలనిపించేస్తోంది. నీకు అభ్యంతరం లేదుగా అన్నాడు. అభ్యంతరం ఉంది ప్రభూ అన్నాడు బీర్బల్ నిర్భయంగా. అభ్యంతరమా అంటూ నివ్వెరపోయాడు అక్బర్. అవును ప్రభూ, నా అభ్యంతరానికి కారణం తరువాత విన్నవించుకుంటాను. నన్ను ధనవంతుడిని చెయ్యాలన్న మీ కోరికను కాదనను. కాకపోతే దాన్ని 2 రోజులు వాయిదా వేసి ముందు నాకు 100 కొరడా దెబ్బలను బహుమానంగా ఇప్పించండి అంటూ వినయంగా కోరాడు బీర్బల్. 100 కొరడా దెబ్బలా? తన చెవులేమన్నా తనని మోసం చేస్తున్నాయేమోనని మరోసారి చెప్పమన్నట్లు బీర్బల్ని అడిగాడు అక్బర్. మీరు విన్నది నిజమే ప్రభూ, దయచేసి కారణాలు అడగకుండా వెంటనే 100 కొరడా దెబ్బలు బహుమానంగా ఇప్పించే ఏర్పాటు చెయ్యండి ప్రభూ అంటూ చేతులు జోడించాడు. ప్రభువు కనికరించి కాసుల వర్షం కురిపిస్తానంటే నాకు కాసులు వద్దు కొరడా దెబ్బలు కావాలంటున్నాడంటే వీడు తప్పు చేసన్నా ఉండాలి, లేదా ధనం విలువ తెలియని తిక్కలోడన్నా అయి ఉండాలి అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళంతా చెవులు కొరుక్కున్నారు. బీర్బల్, మరోసారి ఆలోచించుకో. నేను నిన్ను ధనవంతుడిని చేస్తాను అంటున్నాను, నువ్వేమో కొరడా దెబ్బలు కావాలంటున్నావు. ఇందులో వ్యత్యాసం నీకు అర్థమవుతుందా అన్నాడు అక్బర్. ప్రభూ, మొదటిసారి మీ దర్బారుకు వచ్చాను. మీరు బహుమానం ఇస్తానన్నారు, సంతోషం. కానీ ఈసారికి క్షమించి నా మాటను మన్నించండి ప్రభూ. నాకు 100 కొరడా దెబ్బలు ఇప్పించండి, నా జన్మ ధన్యమైపోతుంది అంటూ అక్బర్కి ప్రాధేయపూర్వకంగా చెప్పాడు బీర్బల్. బీర్బల్ అంత మొండిపట్టు పట్టడం అక్బర్కి అస్సలు నచ్చలేదు. ఎవరికి ఎప్పుడు ఏది ప్రాప్తమో భగవంతుడు వారికి అదే ఇస్తాడు. నీవు కోరినట్లు బహుమానంగా నీకు 100 కొరడా దెబ్బలు ఇస్తున్నాను అంటూ దండనాధికారి వైపు చూశాడు. అతడు కొరడాతో ముందుకు వచ్చి బీర్బల్ను కొట్టసాగాడు. కొరడా దెబ్బలకి అరవకుండా 1, 2, 3 అంటూ లెక్క పెట్టసాగాడు బీర్బల్. సభికులంతా అతన్ని పిచ్చివాణ్ణి చూసినట్లు చూస్తున్నారు. 49, 50 అంటూ ఆపు అంటూ అరిచాడు బీర్బల్. మరో దెబ్బ వెయ్యబోతున్న దండనాధికారి బీర్బల్ అరుపుకి కొరడాను అతని వైపుకి తగలకుండా తప్పించి ఆగాడు. ఏమయ్యా బీర్బల్, నీకంతా తొందరేననుకుంటా. ఏ బహుమానాన్ని ఇస్తామంటే తిన్నగా పుచ్చుకోనట్లున్నావే అంటూ నవ్వాడు అక్బర్. ప్రభూ, ఈ 50 కొరడా దెబ్బలకి తిక్క కుదిరి ఉంటుంది. మిగిలిన 50 కొరడా దెబ్బలు తినటం కంటే తను ధనవంతుడు కావటమే సుఖమని ఈ బీర్బల్కి తెలిసి ఉంటుంది అన్నాడు ఓ సభికుడు. ఆ మాటలకి అందరూ గొల్లుమని నవ్వారు. ఏం బీర్బల్, ఈ రెండింటిలో ఏది నిజం అంటూ పరిహాసంగా ప్రశ్నించాడు అక్బర్. రెండూ కాదు ప్రభూ, నేను మీ దగ్గరకు వచ్చే ముందు మీరు నాకు బహుమానంగా ఏమిచ్చినా అందులో సగం తనకిస్తానని ఓ పెద్ద మనిషికి మాట ఇచ్చాను. ఊరికే వచ్చే సొమ్ము కదా, ఆ పెద్ద మనిషి నా మాటని వెంటనే ఒప్పుకున్నాడు. మీరేదో ఓ 100 వరహాలో 1000 వరహాలో ఇస్తారనుకున్నాను. తీరా చూస్తే మీరు ఏకంగా నన్ను ధనవంతుడిని చేస్తానన్నారు. మీరు నాకు ఎంత ఇస్తే అందులో సగం నేను ఆ పెద్ద మనిషికి ఇవ్వక తప్పదు కదా. అందుకే 100 కొరడా దెబ్బలు కోరాను అంటూ చెప్పాడు. నిజమా? ఎవరో ఆ పెద్ద మనిషి అంటూ ఆసక్తిగా అడిగాడు అక్బర్. కోట సింహద్వారం వద్ద నుండే ద్వారపాలకుడు ప్రభూ అన్నాడు బీర్బల్ జంకు బొంకు లేకుండా. ద్వారపాలకుడిని పిలుచుకు రమ్మని భటుణ్ణి పంపాడు అక్బర్. బీర్బల్ చెప్పింది నిజమే ప్రభూ. మొదటిసారి మీ దర్శనానికి వచ్చినప్పుడు నా దగ్గర 10 వరహాలు పుచ్చుకుని గాని అతడు నన్ను లోపలికి పంపలేదు. అక్బర్ ఆస్థాన పండితుడు లేచి, వీరు నయం, నేనైతే 25 వరహాలు సమర్పించుకున్నాను అన్నాడు. నేనింత అంటే నేనింత అంటూ మొత్తం మీద ఆస్థానంలో ఉన్న అందరూ ఆ ద్వారపాలకుడికి దక్షిణ సమర్పించుకుని మరీ అక్బర్ని దర్శించుకున్నవారే అని తేలిపోయింది. భటుడి వెంట వచ్చిన ఆ ద్వారపాలకుడు గజగజా వణుకుతూ, ప్రభూ క్షమించండి, బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాను. గంపెడు సంసారం, సంపాదనాపరుణ్ణి నేనొక్కడినే, అందుకని ధనం కోసం ఈ అడ్డదారిని తొక్కాను అంటూ చేతులు జోడించి ప్రార్థించాడు. అక్బర్ బీర్బల్ వంక చూస్తూ, నిన్ను క్షమించాలన్నా దండించాలన్నా అదంతా నా చేతిలో లేదు, నీ భాగస్వామి చేతిలోనే ఉంది, అతన్ని వేడుకో అన్నాడు. ఆ ద్వారపాలకుడు బీర్బల్ కాళ్ళు పట్టుకొని, అయ్యా నా తప్పును మన్నించండి అంటూ భోరిన ఏడ్చాడు. నేను మాత్రం చెయ్యగలిగేది ఏముంది? నిన్ను ముందు బ్రతిమాలాను, నా కథను చెప్పాను, నీ మనసు అయినా కరగలేదు. చివరికి చక్రవర్తి ఏమిస్తే అందులో నీకు సగం ఇస్తానన్నాను.
అప్పుడు కూడా నువ్వు నన్ను అనుమానించావు. అప్పుడే నీకు చెప్పాను, మాట తప్పటం మా ఇంటా వంటా లేదని. 100 కొరడా దెబ్బలలో నా వాటా 50 నేను తిన్నాను. ఇక మిగిలింది నీ వాటా దెబ్బలు. అవి నువ్వు తీసుకోక తప్పదు. ఇప్పుడు నిన్ను నేను క్షమిస్తే మాట తప్పిన వాడినవుతాను కదా అన్నాడు. మధ్యప్రదేశ్ నుంచి పొట్టచేత పట్టుకుని ఈ ఢిల్లీకి వచ్చిన వాడిని నన్ను నువ్వు మాట తప్పిన వాడిని చేస్తే రాజకొలువులో కాదు కదా, రాళ్లు కొట్టే పని కూడా నాకెవ్వరూ ఇవ్వరు అంటూ దండనాధికారి వైపు చూశాడు. మిగిలిన 50 కొరడా దెబ్బల బహుమానం ఆ ద్వారపాలకుడికి ఇచ్చాడు దండనాధికారి. ఆ ద్వారపాలకుడి ఏడ్పులు పెడబొబ్బలతో ఆ సభంతా మారుమ్రోగింది. 50 కొరడా దెబ్బలు బహుమానం తీసుకున్నాక ఆ ద్వారపాలకుడికి బుద్ధి వచ్చింది. రొప్పుతూ మూల్గుతూ బీర్బల్ కాళ్ళు పట్టుకుని, అయ్యా, నన్ను క్షమించండి, బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడూ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను. నన్ను కొలువు నుంచి తీసివేయవద్దని చక్రవర్తికి చెప్పండి అని వేడుకున్నాడు. బీర్బల్ అక్బర్ వంక చూస్తూ, ప్రభూ, విన్నారుగా, అతని మాటనే నా మాటగా మన్నించండి అంటూ నమస్కరించాడు. అలాగే క్షమిస్తాం. అందుకు నువ్వు ఓ నిజం చెప్పాలి బీర్బల్ అన్నాడు అక్బర్. అడగండి ప్రభూ అన్నాడు బీర్బల్. మా ద్వారపాలకుడు కోటలోకి వచ్చే కొత్తవారి దగ్గర దక్షిణ గుంజుతున్నాడన్న విషయం ముందే నువ్వు నాకు చెప్పినట్లయితే నీకు 50 కొరడా దెబ్బలు తప్పి ఉండేవిగా. నువ్వు అలా ఎందుకు చేయలేదు అని అడిగాడు. ప్రభూ, మీరు చెప్పింది నిజమే. కానీ నేను ఈ ద్వారపాలకుడికి లోపలికి వచ్చే ముందు చక్రవర్తి నాకు ఏది ఇస్తే దానిలో సగం ఇస్తానని మాట ఇచ్చాను ప్రభూ. ఇతగాడి విషయం మీకు చెబితే నేను మాట తప్పిన వాడిని అవుతాను కదా. పైగా లంచం అడిగేవాడిది ఎంత నేరమో లంచం ఇచ్చేవాడిది కూడా అంతే తప్పు. అందుకనే నా తప్పుకు శిక్షగా ఆ 50 కొరడా దెబ్బలు నేను తిన్నాను అంటూ వివరించాడు. శభాష్ బీర్బల్, నీ నీతి నిజాయితీలు, సమయస్ఫూర్తి, చతురత మాకు మనస్ఫూర్తిగా నచ్చాయి. బీర్బల్, ఇక నుంచి నువ్వు మా ఆస్థానంలో విదూషకుడిగా పదవిని అలంకరించు. నేటి నుంచి నువ్వు వట్టి బీర్బల్వి కావు. మొఘల్ సామ్రాజ్యానికి నేత అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో విదూషక బీర్బల్వి అని తన ఆస్థానంలో స్థానం కల్పిస్తూ ధన కనక వస్తువాహనాలను బీర్బల్కి బహుమానంగా సమర్పించాడు అక్బర్. ఏ క్షణంలో అక్బర్ కొలువులోకి బీర్బల్ అడుగుపెట్టాడో, ఏ క్షణంలో నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను అని అక్బర్ నోటి వెంట మాట వచ్చిందో కానీ నిజంగానే ఆనాటి నుంచి 20 ఏళ్లుగా బీర్బల్ అనుభవిస్తున్న దారిద్ర్యానికి తెరపడింది. ఆనాటి నుంచే బీర్బల్ పేరు ప్రజలలో ప్రచారానికి నోచుకుంది. కథ సమాప్తం. అక్బర్ బీర్బల్ కథలలో మరో కథతో మళ్ళీ కలుద్దాం.